ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మొన్నటితో ముగిసిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రజానికానికి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల కార్యక్రమంతో ఈ గొల్లపోల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. అది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఒకటే చెప్పేది, వీరు చెబుతున్న విధంగా కూడా పెన్షన్లు అయ్యి ఇవ్వలేరు, మాకున్న వాలంటీర్ వ్యవస్థ మూలంగానే మీ ఇంటి వరకు మొట్టమొదటి రోజునే చేరుస్తున్నాం, వీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీలేమీ కూడా అమలు చేయవు అని చెప్పిన సందర్భంగా ఆ రోజున మేము ఒకటే చెప్పాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏమీ ఆగవు, అవి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 కాకుండా చెప్పిన విధంగా 4,000, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క నెలకి 3,000 బకాయిలు చెప్పిన ఈ వృద్ధాప్య వితంతు పెన్షన్లన్నీ కూడా 7,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్, డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా 6,000 నుంచి 15,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బందే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఒక్కొక్క సచివాలయంలో యావరేజ్న 10 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకల్లా 98% చొప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చేర్చడంలో రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సక్సెస్ అయింది. మేము ఎందుకు పదే చెప్తున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థలో పాపం వాళ్ళందరినీ మభ్యపరిచి 5,000 వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందున బలవంతం చేసి చాలా మందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని ఈవేళ ప్రశ్నార్థకంగా మార్చేసింది. మేమేం చెప్తున్నామంటే ఒక బాధ్యతారహితమైన వ్యవస్థ ఉండాలి. ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, దానికి ప్యారలల్గా ఈ సచివాలయం క్రియేట్ చేశారు. ప్రతి సచివాలయం కూడా 10 మందిని ఎంప్లాయీస్ని వేశారు. దానికి తోడు ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ జవాబుదారితనం ఎవరు దీనికి సమాధానం అన్న ప్రశ్న వేస్తే మా అధ్యక్షుల మీద ఎన్నో రకాలైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ డేటా ఎవరి ద్వారా వెళ్తుంది, ఎక్కడికి లీక్ అవుతుంది అన్న దాన్ని కూడా చేశారు. అలాగంటే మేము వాలంటరీ వ్యవస్థ వ్యతిరేకం కాదు, వారిని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసింది గత ప్రభుత్వమే. కాకపోతే ఈవేళ వాలంటీర్ మీద ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రభుత్వం సానుకూలంగా పరిస్థితుందని మేము అంతా కూడా భావిస్తున్నాం. అదేవిధంగా చెప్పిన విధంగా ఆ మొట్టమొదటి ఈ పెన్షన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాం. అదే కాకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మొట్టమొదటి తారీఖున శాలరీ వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా అధ్యక్షులు ఆ రోజున కూడా చెప్పారు, నేను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఆయన అనుభవం రాష్ట్రానికి పనిచేస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో అంత అనుభవించినది కాబట్టి 1వ తారీఖున పెన్షన్లతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా జీతాన్ని 1వ తారీఖునే వారి ఖాతాలో వేయటం జరిగింది. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. సార్ ఇండివిజువల్గా కూడా బెనిఫిషరీస్తో అంతా మాట్లాడారు. అక్కడికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది మాకు పెన్షన్ రావట్లేదని, కరెంటు బిల్లు వచ్చిన ఎక్కువ మూలంగా తీసేశారని అనేక సమస్యలు సార్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అన్నిటినీ కూడా వారి పరిశీలన అర్హతను బట్టి అవన్నీ కూడా త్వరితగతిన ఈ 2-3 నెలల్లో కూడా వాటిలన్నీ కూడా అడ్రస్ చేస్తామని మా సార్ చెప్పడం జరిగింది. అదే రోజున మధ్యాహ్నం మళ్ళీ 4 గంటలకు అదే హాల్లో మా కార్యకర్తల సమావేశం జరిగింది. మేము అంటే మా కార్యకర్తలకి మేము 1,500 పాసులు ఇచ్చి, అంటే మా వాళ్ళ కోరిక ప్రకారం ఇచ్చి మేము చేద్దాం అనుకున్నాం.
కానీ కనీసం 3,000 నుంచి 4,000 మంది అటెండ్ అయ్యారు. ఆ రోజు పోలీస్ శాఖ వారు మాకు సహకరించిన సహకారం మేము మరువలేనిది. మాకంటే కూడా ప్రత్యక్షంగా డిఎస్పీ గారి కార్యాచరణలో దిగి ఆ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఆ రోజు మీరంతా కూడా కొంచెం మీ అందరికి కూడా అసౌకర్యం కలిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడ నిలబడడానికి కూడా జాగా లేదు. అలాగే కష్టపడి మీరు కవర్ చేశారు. మీకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఆ కార్యక్రమం కూడా ఎలా జరిగిందో మీరు చూశారు. మా అధ్యక్షులు ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన అంతరాత్మనంతా కూడా మా కార్యకర్తల ముందు ఆవిష్కరించారు. వారి బలమే నా బలమని, వారి మూలకంగానే ఏదైతే వారు సీఎం 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 అనే నినాదం ఒక రామకోటిగా మారి ఈ రకంగా పరిణించిందని, నేను ఏ పదవి కోరుకోలేదని, మీ అభిలాష మీ కోరికే నన్ను ఈ స్థానంలో కూడా నిలిపిందని ఆ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ కార్యక్రమం ముగిసింది. రెండో రోజున కాకినాడలో డిస్ట్రిక్ట్ అఫీషియల్ తోటి అనేక శాఖలను వారు దాన్ని ఏమంటారో రివ్యూ చేయడం జరిగింది, సమీక్ష చేశారు. అనేక అంశాలు బహుశా నాకు తెలిసి ఒక మంత్రి గారు ఈ రకంగా సమీక్ష చేస్తారా అని కూడా అందరూ ఆలోచన చేసే విధంగా ఉంటాయి. కాకపోతే సారు ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలియని విషయాలు తెలిసినట్టు కానీ ఆయన ఏం అనుకోరు. ఏ చిన్న విషయాన్ని కూడా అడగడానికి సంకోచించరు ఆయన. అలాగా రమారమి 5-6 గంటల సమీక్ష జరిగింది. చాలా క్షుణ్ణంగా చేసి సమస్యలు ఎక్కడున్నాయి, దేని మూలంగా ఈ కార్యక్రమాలు జరగట్లేదు, ముఖ్యంగా గ్రామీణ నీటి సరఫరాలో ఈ లోపాలకు కారణం ఏంటని చెప్పి వారు అధ్యయనం చేశారు. రావాల్సిన నిధుల లభ్యత లేక, కనీసం రీప్లేస్మెంట్ లేక, కేవలం శాలరీస్ కూడా ఇవ్వలేక ఈ వ్యవస్థను ఏదో అలా నెట్టుకొస్తున్నారు. దాని మూలంగా పాత పైపుల మూలంగా కూడా ఇటీవలకు మన కాలంలో చూసాం డయారా ఇటువంటి సమస్యలు వచ్చినాయి. దీనికి అన్ని మూలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటినన్నీ మనం అడ్రస్ చేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది. వాటన్నికి సరిపడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తప్పకుండా అత్యంత కీలకం ముఖ్యమైన అంశమైనటువంటి తాగునీరు మీద సారు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, అలాగే పొల్యూషన్ మీద కూడా ఆయన రోజు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ చేశారు. ఏం చెప్పారంటే మేము ఇండస్ట్రీలకు ఎగ్నిస్ట్ కాదు, ఇండస్ట్రీస్ లేనిదే రాష్ట్రం డెవలప్ కాదు, కానీ ఇండస్ట్రీస్ కూడా మన బాధ్యత నేర్పాలి. వారి లాభంతో పాటు పర్యావరణాన్ని మేము డిస్ట్రాయ్ చేస్తామంటే ఏ పరిశ్రమను మేము నడవలేము. పరిశ్రమ నడవాలి, పర్యావరణం కాపాడాలి. అటువంటి పరిశ్రమలు ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయమన్నారు. వారిని అందరినీ కూడా మన వ్యవస్థలో పనిచేసే విధంగా ఎటువంటి పర్యావరణానికి కానీ, సముద్ర జలాలకు కానీ, నీటి వనరులకు కానీ కాలుష్యం రకంగా ఉండాలంటే విషయాన్ని కూడా ఆ రోజున వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. తదుపరి 3వ రోజున మొట్టమొదటిసారిగా అక్కడ ఆయనే కోరారు. మన నీటి సరఫరా సంబంధించినటువంటి సిడబ్ల్యూ స్కీమ్ ఒకటి నేను పరిశీలిస్తానని చెప్పారు. సౌరభ చెరువు ధర సారు స్వయంగా పరిశీలించడం జరిగింది. అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారో, ఎంతలా చేస్తారో ఇష్యూస్ అన్ని కనుక్కున్నారు. అధికారులు చెప్పింది ఏంటంటే గతంలో ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి 42 లీటర్లు పర్ హెడ్ చొప్పున అది డిజైన్ చేశారు. ఒక 20 సంవత్సరాలను అంచనా వేసేశారు. ఈవేళ నామ్స్మార్ని 55 లీటర్స్ పర్ హెడ్ పర్ డే మనిషికి కావాలని, దాన్ని బట్టి ప్రస్తుతం 55 లక్షల లీటర్లు రోజు సరఫరా చేస్తుంటే దాన్ని కొత్త స్టాండర్డ్స్ ప్రకారం 1 కోటి లీటర్ల వరకు పెంచితే కానీ ఈ మండలంలో మన సరిపడా నీరు ఇవ్వలేని అధికారులు నివేదించడం జరిగింది. దాని నిమిత్తం ఇంకొక చెరువును కూడా ఎక్వైర్ చేయాలని, దీనికి అనుసంధానం చేస్తే ఈ ఉన్న ఫెసిలిటీస్ మిగతా సరిపోతాయి. ఒక ట్యాంకర్ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ కానీ నిర్మించగలిగితే సమస్యను పరిష్కారం చేయొచ్చని చెప్పారు. అది చూసి బయటకు వచ్చిన వెంటనే దగ్గరలోనే కూడా రోడ్డు మీద ఒక చోట జనం ఆపారు. వారు నీరు రావట్లేదని కంప్లైంట్ చేశారు. ఆ విషయాన్ని కూడా మరునాడు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి. వాటిని దగ్గరలోనే 100 మీటర్లోనే కూడా అంత పెద్ద ట్యాంక్ ఉండి కూడా నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సార్ చేశారు. తర్వాత ఉప్పాడానికి పరిశీలనకి వెళ్ళారు. కోతకు గురైన ప్రాంతాన్ని జరిగింది. అక్కడ అశేష జనవాహిని సార్కు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కానివ్వండి, లేదా ఆ విషయం దానంతా పరిశీలించారు. ఎక్కడి నుంచి ఎక్కడ కోతకు గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు. మీకు అందరికీ మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడికి వస్తులేకే ఆ ఇష్యూస్ మీద అన్ని కూడా అధ్యయనం చేసే వచ్చారు. ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది. అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్లకు నూతనంగా నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఇటీవల కాలంలో అనేక బోట్లు ప్రమాదానికి గురై
తగిలిపోయినాయి. ఆ విషయం కూడా సార్ తీసుకొచ్చాం. అయితే అది మ్యారిటైమ్ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా త్వరలోనే నివేదిక తెప్పించి దానికి ప్లస్ కోత గురవుతున్న తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరూ ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం. మీ అందరం కూడా మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం. అది తప్పకుండా చేస్తాం. సార్ బహిరంగ సభలో వచ్చి కూడా చెప్పారు, కాకినాడ నుంచి ఉప్పాడ వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్లా కాకపోయినా అంత సుందరంగా దిద్ది ప్రజానీకంతా కూడా ఆ బీచ్లో స్వేద తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా దృష్టి పెట్టారు. కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోగొవడం వల్ల కొంత ఇంటరాక్షన్ మాత్రం మేము కొంచెం జరగలేదు అది అనుకున్న రీతిలో. కారణం అంటే అసలు వెళ్ళడానికి అడుగు పెట్టడానికే దిగాలేనంత విధంగా కూడా మన వారంతా కూడా తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సార్ ముందే అధ్యయనం చేసి వచ్చారు. సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి. ఆ రకంగా కూడా దానికి సార్ పూర్తిగా అవగాహన చేసుకున్నారు. దీనికి ప్రణాళికతో బద్ధంగా ముందుకు సాగుతాం. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వారాహి మీటింగ్ జరిగింది. దాని ద్వారా సార్ పిఠాపురం జనులకి వారు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి మెజారిటీకి వారికి సదా కృతజ్ఞతనై ఉంటానని, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని, వారిని ఎప్పటికీ మరవనని, పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే తలమానికంగా తీర్చిద్దని వారు చెప్పడం జరిగింది. మేము ఎలక్షన్ ముందు చెప్పాము, ఇప్పుడే చెప్పాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇవేళకే అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిఠాపురాన్ని మొత్తం జల్లీలు పడుతున్నాయి, అసెస్మెంట్ జరుగుతున్నాయి. పిఠాపురంకి ఏం కావాలి, ఏం చేయాలనేదని మేము ఒక లెవెల్లో చేస్తున్నాం. ఆర్ వేరియస్ టీమ్స్ వేరియస్ లెవెల్లో చేస్తున్నాయి. ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఏం కావాలన్నది నిజంగా కూడా ముందుగా ఆ మాట కూడా చెప్పారు. ఫస్ట్ మా వారంతా కూడా కోరింది ఏంటంటే, మనం పిఠాపురంలో ఒక ఆనవాయితుంది, మనమంతా జైత్రయాత్ర చేయమని అడిగారు. నేను వెళ్ళి సార్ చెప్తూ ఒకటే చెప్పారు ఆయన, ఇప్పుడు మనం ఏం సాధించేమని జైత్రయాత్ర చేద్దాం, ఏదో ఒకటి పిఠాపురం చేసిన రోజున ఆ రోజున మనం యాత్ర చేద్దాం అని చెప్పారు. పాపం మా లీడర్స్ అందరూ కూడా మళ్ళీ అడిగారు. అదే విషయాన్ని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. సార్ టోటల్ వర్క్ మూడ్లో ఉన్నాడు. ఫస్ట్ శాఖల మీద అవగాహన పెంచుకోవడం, ఈ పిఠాపురాన్ని మనం ఎలాగ అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా చేయాలనేటువంటి పూర్తి అందులో పనిలో నిమగ్నమై ఉన్నారు. మా కేడర్ని మా నాయకులందరినీ కూడా ఒకటే కోరరు, నన్ను పని చేసుకుని ఉండి మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, ఎంతటి చక్కని గెలుపునిచ్చి నన్నే కాదు 5 కోట్ల ఆంధ్రుల్ని, అదేవిధంగా ఈవేళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నెగ్గడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి ఒక మూల పట్టుగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది. ఎన్డీఏ కూటమికి వెన్నుదన్నుగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది. అదందరికీ కూడా మీకు తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఇంత చక్కగా ఈ 3 రోజుల కార్యక్రమం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సహకరించిన పిఠాపురం జనవాసులకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.